హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మీరు చూసుంటారు, సండే మార్నింగ్ మొత్తం కవర్స్ వేసాం కదా, అప్పటికి ఎవరి కవర్స్ సరిపోలేదన్నమాట. కవర్ సరిపోలేదు మా పెద్దోళ్ళ బుక్స్కి. టూ షీట్స్ మాత్రమే ఇచ్చారు. సో మళ్ళీ అప్పటికి కూడా కూర్చొని చాలా అలసిపోయాం కాబట్టి కొద్దిసేపు రెస్ట్ అని కూర్చున్నామన్నమాట. ఇంకా సరే, వాళ్ళకి రెస్ట్ ఉన్న పిల్లలకి బావకి నాకైతే ఉండదు కదా, వేరే వేరే పనులు ఉంటాయి. ఇది ఎక్స్ట్రా పని. ఈ పని కాక ఇంటి పనులు అయితే ఉంటాయి కదా. అందుకని మా చిత్తలకి అయితే ఇంకా మండే రోజు తలస్నానం పోద్దామని చెప్పి ఆయిల్ అయితే పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ అంతా పెడితే జిడ్డుగా ఉక్కపోస్తూ ఉంటుంది. అందుకే ఇంకా ఆయిల్ అయితే పెడుతున్నాను. ఎంతసేపు పిలిచానో అసలు ఆయిల్ పెట్టనీకి, అస్సలు రావట్లేదు. మమ్మీ నాకు ఇప్పుడు వద్దు, మమ్మీ చిన్నోడికి పెట్టు, మమ్మీ తమ్ముడికి పెట్టు అంటూ సతాయిస్తూ ఉండే. అమ్మో అట్లా చెయ్యొద్దు, జుట్టు చిక్కుపడుతుంది. ఏంటంటే చాలా సిల్కీ హెయిర్ కాబట్టి ఏంటంటే చిక్కు పడిపోతూనే ఉంది. ఇంకొకటి కొన్ని ముందుకు వచ్చేస్తాయి కదా, జుట్టులో ఉండవు. వేసినప్పుడు వస్తున్నాయి, తర్వాత గాలికి ఆ మట్టి ఇటు ఆడినప్పుడు అదైతే ఇట్లా కిందికి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఆమె అయితే నెత్తిలో ఏమేమో పోసుకుంటే తీసిస్తూ ఉన్నానమాట. ఏం పోసుకున్నా అంటే ఏమో తెలియదు మమ్మీ అంటుంది. తీరా చూస్తే అది పైనుంచి సున్నం పడిందనమాట, పైన పెచ్చది. ఇంకా నీట్గా ఆమెకైతే మామూలుగా అయితే ఆయిల్ కాచి పెడుతున్నాను, కానీ ఇంకా ఇప్పుడు నాకు అంత టైం లేదు, ఓపిక లేదని నార్మల్గా అయితే పెట్టేశాను. ఆయిల్ పెట్టేసి 2 పిలకలు అయితే వేసేసాను అనమాట. ఆ పిలకలు కూడా ఆమెకు నచ్చలేదు. ఆయిల్ పెట్టడం వల్లేమో హెయిర్ అంతా టైట్గా వేయలేకపోతున్నా, జారిపోతుంది. టైట్గా వేస్తే ఇలా క్రాక్స్గా పాపడ కనిపించి చాలా గలీజ్గా కనిపిస్తూ ఉండే. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ వేరేలాగా అయితే వేసాను. నేనైతే దాన్ని షూట్ చేయలేదు, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది కదా. ఇంక ఇక్కడైతే సరే అని నేను ఉంచుకుంటాను. మా చిత్తలకి వెంటనే స్నానం పోస్తున్నాను, కానీ ఇవాళ ఆయిల్ పెడితే రేపటికి నేను ఒక 2-3 డేస్ ఉంచుకుంటాను. ఎందుకంటే ఆయిల్ లేకపోతే నాకు హెడేక్ వస్తూ ఉంది. చిన్నప్పుడు మా అమ్మ ఆయిల్ పూస్తూ ఉంటే ఎంత రచ్చ చేసేదాన్నో నాయనైతే, అసలు మీరు నమ్మరు. అలాంటి దాన్ని నేను ఇప్పుడు ఆయిల్ లేకుండా ఉండలేను తెలుసా. మీరు నమ్ముతారో లేదో, అసలు పిచ్చిగా అప్పుడైతే ఇక్కడ ఫోర్ హెడ్కి కొంచెం అంటేనే పెద్ద రచ్చ చేసేదాన్ని. మా అమ్మ ఏంటి తల్లి ఇలా చేస్తున్నావు అంటూ ఉండే అనమాట. ఇంకా చూడండి, మీకైతే ఇప్పుడు చూపిస్తాను. నేను బయట ఆయిల్ పెట్టుకొని జుట్టు అయితే కోంబు చేసుకోవాలి, నీట్గా అల్లుకొని వచ్చినానమాట. వచ్చేసరికి అందరూ పడుకున్నారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడే టక్కుని లేపలేను. ఇంకా సరేలే, మా బావకు దొరికేదే పాపం ఆ ఒక్కరోజు. ఇంకా ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్దాం అనుకొని అది పోయింది కాబట్టి కవర్స్ వేస్తూ ఉండి, లేకపోతే నైట్ వచ్చినాక వేస్తా అని చెప్పిండు అనమాట. నేనేమో ఆయిల్ పెట్టే ముందే వాటర్ పెట్టుకున్నాను. ఇంకా చిత్తలు పడుకుంది కదా, ఏం చేద్దామని చెప్పి నేనైతే ఒక 10-15 మినిట్స్ ఆగాక బావ కోసం అయితే టీ పెడుతున్నాను. ఇంకా నార్మల్గా లేపితే లేస్తా అంటాడు కాబట్టి టీ పెట్టించామనుకోండి, టీ చల్లగా తాగడు కాబట్టి టక్కన లేసి టీ తాగేలోపు ఉన్న నిద్ర మబ్బు పోతుంది. ఎందుకంటే టైం 6 అవుతుంది. ఇంకా ఆ టైంకి పడుకోవద్దని నేను నమ్ముతానన్నమాట. ఇంకా అందుకోసమని సరే బావ లేవని చెప్పి టీ ఇద్దాము అనుకొని టీ అయితే పెట్టాను. ఒక పక్క టీ పెట్టేసి ఇక్కడ ఈవినింగ్ స్నాక్ కోసం అయితే మ్యాంగో కట్ చేస్తున్నాను. 6 అవుతుంటే ఈవినింగ్ ఏంటమ్మా తల్లి అనుకుంటారేమో. అప్పుడే ఆఫ్టర్నూన్ దోశ తిన్నప్పుడు అడిగారనమాట. కానీ నాకు అప్పుడు ఇంకా ఓపిక లేదు, పొద్దునుంచి కూర్చొని నడుము నొప్పేస్తూ ఉంది కదా. అందుకోసమని నేను ఎక్కువసేపు కూర్చోలేక ఇప్పుడు వద్దులే, అప్పుడే ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి కూడా తీసానమాట. అందుకే ఇప్పుడు వద్దని కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేస్తున్నా. 2 మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఈ మ్యాంగోస్ కూడా 1 వీక్ అవుతుంది. అక్క వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చిన మ్యాంగోస్. మనకంతే ఏదైనా ఫ్రిడ్జ్లోకి పోతే అది అట్టే అసలు గుర్తుండదు అనమాట. మనం తినేటివి అయితే ఎక్కువ గుర్తుంటాయి. ఇలా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే నేను అసలు చూపియను అనమాట. నేను మ్యాంగో కూడా మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో. కచ్చి మ్యాంగో, గ్రీన్ కలర్ది, కోతపర్రి, కొబ్బరి మామిడికాయ, అవైతే అసలు అయిపోయేదాకా వాటి పనులు పెడతాను. మా పిల్లలకు కూడా అవే ఇష్టము. మా చిత్తలు ఒక్కటే ఫ్రూట్ అయిన అడుగుతుంది, అది కాయ అయిన అడుగుతుంది. కాకపోతే ఆమె కంట్లో బల్లేనట్టుంది, ఇంకా లోపలికి వెళ్ళిపోయాయి. ఇంకా అడగగానే సరే లేచినాక తింటారులే పాపం అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే నీట్గా పీల్ చేసి కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను ఇది కట్ చేసేలోపు టీ కూడా మరిగిపోయిందనమాట.
ఇంకా నాకు మా బావకి టీ పోసేసుకొని నేనైతే బావకి లేపి టీ ఇచ్చేసాను. ఇంకా ఆయన తాగేశాడనమాట. తాగి కాసేపు టీవీ చూస్తున్నాను. నేను ఈ లోపు అయితే రైస్ పెట్టుకున్నాను. ఇవన్నీ తోమేసుకోవాలి. దోశ పిండి మళ్ళీ నానపట్టుకున్నాను కదా, అవి కూడా మిక్సీ పట్టాలి. ఇంకా కవర్ లేదని చెప్పాను, కవర్ లేదు. ఇంకొకటి స్టిక్కర్స్ కూడా స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, అవి 2 బయట తీసుకురావాలి. సరే నువ్వు వెళితే అని చెప్పి ఇంకా ఆయన వెళ్ళగానే నేను గిన్నెలు తోమేసుకొని పొద్దున ఆరేసిన బట్టలన్నీ మర్చేసుకొని వచ్చాను. మర్చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను. అన్నం వండుకున్నాను కదా, చల్లగా అయింది, అందుకే అప్పుడే వండుకున్నాను ఎర్లీగా. అన్నం దోశ పిండిలో వేయడానికి బాగుంటుంది. దోశ పిండిలో వేసి వీళ్ళు పిండి పట్టుకుంటే ఏ రకంగా అయినా వేసుకోవచ్చు. దోశ నీకు నచ్చితే సాఫ్ట్గా వేసుకోవచ్చు, లేదా క్రంచీగా వేసుకోవచ్చు. మూడ్ని బట్టి ఎలాగైనా వేసుకోవచ్చు. కొంచెం అన్నం వేసుకొని పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. అందుకే ఎన్ని రోజు దోశ అయినా మేము తినగలుగుతాం అన్నమాట. ఒకటే రకం దోశ కూడా కాకుండా ఒకరోజు పల్లి చట్నీ, ఒకరోజు టమాటో చట్నీ, ఒకరోజు కూరతోటే తినేస్తాం. అలా రకరకాలుగా తింటాం కాబట్టి దోశ మాకేం బోర్ కొట్టదు. ఇంక ఈలోపు బావ అయితే వచ్చేసి ఆయన అయితే అక్కడ స్టిక్కర్స్ వేస్తున్నారు. ఇంక ఇప్పుడు నేను పెద్ద కర్రీ ప్రాసెస్ ఏం పెట్టుకోవాలనుకోలేదన్నమాట. ఎందుకంటే ఇంకా చిన్నబాబు బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా ఉంటాయి. ఇంకా అందుకోసమని సింపుల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తా అని చెప్పి ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, చాలా సింపుల్. నా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్తాను. స్ట్రీట్ స్టైల్ కాదు, వేరే వాళ్ళ స్టైల్ కాదు. కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ కొట్టేసుకున్నాక జస్ట్ అవి గరిటకు అంటకుండా ఉండే అంతవరకు ఉంచుకొని తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని కరివేపాకు వేసుకొని కాస్త ఉల్లిపాయ మనకు తెలుస్తూ ఉంది కదా, కొంచెం ఫ్రై అవ్వగానే అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని కలుపుకొని అది పచ్చి వాసన పోగానే రైస్ వేసేసుకొని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఇంకా మంచిగా అన్నీ కలిసేలాగా వేడిగా అయ్యేదాకా, చల్లగా అయింది కదా అన్నము, వేడిగా అయ్యేదాకా మంచిగా కలిపి పెట్టేసామంటే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా. మోస్ట్ ఆఫ్ ద టైం చలన్నం ఉంటే ఇదే పని అవుతుంది, చలనం ఉన్న ఇదే పని అవుతుంది, వంట చేసే మూడు లేకున్నా ఇదే అవుతుంది, సపోజ్ తినాలనిపించినా ఇదే అవుతుంది. మోస్ట్ లెఫ్ట్ ఓవర్ రైస్తో పులిహార ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేసుకుంటాం అనమాట. ఇంకా నేను అవి చేసుకొని తెచ్చేలోపు బావ అయితే మార్నింగ్ వేసిన బుక్స్కి పిన్ చేసిన బుక్స్కి స్టిక్కర్స్ అయితే వేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ మా చిత్తలకి అన్నీ వేడి కురుపులు వచ్చాయి. ఇంకా తన కోసం పెరుగు కూడా తెచ్చాను. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నా బిర్యానీ అన్నా కామన్గా ఉండాల్సింది ఆనియన్స్, లెమన్స్ కదా, ఇంకా అవి కూడా కట్ చేసి తెచ్చాను. వాటితో పాటు మేమందరం తినేస్తూ ఉన్నామన్నమాట. లెమన్ అయితే పిండేస్తున్నాను, కానీ మా చిత్తల్లి తినలేదు, తనకు వద్దనింది. ఎందుకంటే తెలియదు నాకు కూడా, ఇంకా పెరుగన్నమే కావాలని చెప్పి తను అదే తినింది. పెరుగు తెచ్చి పెట్టినాం, తేవడం తప్పైంది, ఎందుకు అని కాదు, తేవడమే తప్పైంది. దానివల్ల ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని 8 కల్లా ఎర్లీగా తిన్నాం. మామూలుగా అయితే 10 అవుతుంది, కానీ 8 కల్లా తిని ఇంకా మధ్యలో లేస్తే ఆగిపోతుందని ఇంకా స్కెచ్ తీసాను అనమాట. మార్నింగ్ ఆయన స్టిక్కర్స్ వేసేసారు, నేను నేమ్స్ రాద్దామని స్కెచ్లు తీస్తే చూడగానే మా చిత్తల్లి నాకు టాప్స్ పెట్టమని ఈ స్కెచ్ కావాలి, ఆ స్కెచ్ కావాలి. సరే రెడ్ లేదు, రెడ్ దాంతో ఏమంటే రెడ్ లేదు ఆరెంజ్తో వేస్తానంటే లేదు లేదు నాకు ఈ కలర్ వద్దు, నాకు ఈ కలర్ వద్దు అని చెప్పి తనే తీసుకుంటుంది అనమాట. సరే చూసుకో అంటే ఇంకా తను పింక్ తీసుకుంది. చూడండి అదో రకం ఆనందం అన్నమాట. తర్వాత ఇంకో కలర్ వేయమంటూ ఉంది ఈ చెయ్యికి అని, లేదు లేదని చెప్పాను. ఇంక ఇక్కడ మా బావ అయితే మళ్ళీ మార్నింగ్ మొన్న వీడియోలో చూసుంటారు కదా, మళ్ళీ ఒక సైజ్ ఆఫ్ ఈసారి మా చిన్నోడివి ఎక్సీడ్ వేస్తున్నాం. ఎక్సీడ్ తక్కువ అనిపించాయి కదా, సన్నగా ఉండి చాలా టైం పడుతుందని ఇంక ఎక్సీడ్ బుక్స్కి ఫస్ట్ కవర్ వేద్దాం అనుకొని మా చిన్నోడికి అయితే ఎక్సీడ్ బుక్స్కి వేస్తున్నాడు బావ. ఇక్కడైతే నేను నేమ్స్ అయితే రాస్తున్నా, స్కెచ్ కదా, స్కెచ్ ఒకటి ఇంకా చాలా అలసిపోయాను. అసలు ఎలా రాస్తున్నా ఏం రాస్తున్నా అన్నది కూడా నాకు అర్థం కాలే. ఇక్కడైతే రోమన్ నెంబర్ వేసాక నాకు డౌట్ వచ్చింది ఏంటంటే వాడికి ఇంకా రోమన్ నెంబర్స్ నేర్పించలేరు కదా, తెలుస్తుండొచ్చు కానీ అందరూ ఇలా 4 వేసుకుంటారేమో అదేసాని అని డౌట్ వచ్చింది. ఇంకా కొన్ని బుక్స్కి ఒక కలరు, కొన్ని బుక్స్కి ఇంకో కలరు వేశాను. ఇంకోటి ఏంటంటే స్కెచెస్ యూస్ చేసిన స్కెచెస్ వల్ల ముందుండే లిడ్ చాలా దొడ్డుగా అయిపోయిందంటే గీకడం వల్ల ఇట్లా దొడ్డుగా అయిపోయింది. ఇంకా చూడండి అన్ని బుక్స్కి అయితే
2 సైడ్స్ రాసి వేసేసాను. ఇక్కడ నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చాపుకున్నాను. మళ్ళీ అటువైపు చాపేశారు, ఇటువైపు చాపేశారు అనుకోకండి. పొద్దున్నుంచి కూర్చొని ఇంకా చాలా అయిపోయింది. వాళ్ళు కాసేపన్నా పడుకున్నారు, నేను పడుకోలేదు కదా. ఇంకా రాసిన బుక్స్ మా పెద్దోడు అటు పక్కకు పెట్టి కవర్స్ మీద పేరు రాస్తే అస్సలు పాడట్లేదు. స్కెచ్ అంటే పోతుందన్నమాట. స్కెచ్ రాసినాక దానిపైన ఇంకో బుక్ పెట్టినా స్కెచ్ మార్క్ పోతుంది, గజిబిజి అవుతూ ఉందన్నమాట. నా ఫేస్ చూడండి ఎట్లుందో. అసలు అలసిపోయి నాకు అసలు వెయ్యాలని లేదు. పడుకుంటానంటే లేదు ఇంకా మా బావని వెక్కిరిస్తూ కూర్చున్నానమాట. పొద్దున పోతాను, పొద్దున్న నుంచి వేస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా అవ్వనే లేదు. నువ్వు పొద్దున్న డ్యూటీకి పోయి 12 వస్తే ఎప్పుడు వేస్తుంటిమి, నువ్వు ఇలా ఎందుకు చేస్తావు, పొద్దున్నే స్టార్ట్ చేద్దామని చెప్పాను, వినలేవు అని అప్పుడు అంటూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ మా పెద్దోడి నేమ్కి ఇక్కడ నేమ్స్కి హ్యాండ్ రైటింగ్కి తేడా చూడండి ఎలా అయిపోయిందో. అస్సలు నిద్ర ఆగట్లేదు తెలుసా, మీరు నమ్ముతారో లేదో, ఫుల్గా వస్తూ ఉండే. ఇంకా అటు పెట్టి ఫైనలీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము. భలే వస్తుంది. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా పేరుతో స్టార్ట్ అవుతుంది కదా. అలాగనే పెట్టుకున్నాం పిల్లల పేర్లు, అందరివి మ్యాచ్ అయ్యేలాగా, ఉత్తి మా బావత్ తప్ప. ఇంకా ఇక్కడైతే అన్నీ పరుచుకొని కూర్చున్నాము. ఇంకొక 5 బుక్స్ మిగిలాయి, కవర్ సరిపోలే అప్పటికి కూడా. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ నేను ఎక్సీడ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒక పక్కకి, నోట్బుక్స్ అన్నీ సర్దుతున్నా. వాడివి కూడా కవర్లో పెట్టేసి అన్నీ ఒక పక్కకి పెట్టేయాలి. ఇంకా రేపు సబ్మిట్ చేద్దామంటే కవర్ లేదు కాబట్టి చూస్తున్నారుగా 12:30 అవుతుంది. ఇంకా అవి కూడా వేసి ఎల్లుండి సబ్మిట్ చేయాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.